వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము గోధుమ పిండి బెల్లంతో హెల్తీ కేక్ తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ తురిమిన బెల్లం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం పూర్తిగా ఇందులో కరిగేటట్టు కలుపుకోవాలి. బెల్లం కరగడం లేట్ అవుతుంది అనుకుంటే మనకు ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని పాలు, పెరుగు, బెల్లం మూడింటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కరిగిన తర్వాత బెల్లం ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ లేదా బటర్ ఏదైనా వేసుకోవచ్చు. 1/2 కప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకొని జల్లించుకుందాము. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసుకుందాము. వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తం కలుపుకోవాలి, అన్నీ కలిసేటట్టుగా. వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్. వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మనకు మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకొని కలుపుకోవచ్చు. ఒకటి కేక్ టిన్ తీసుకుందాము. కేక్ టిన్ తీసుకొని దీనికి మొత్తం ఆయిల్ రుద్దుకోవాలి. కేక్ టిన్ చుట్టూ ఇట్లా లోపల మొత్తం ఆయిల్ రుద్దుకొని కొద్దిగా పిండి వేసుకుందాం. దీంట్లో పొడి పిండి వేసుకొని ఇలా పట్టించాలి మొత్తము గిన్నెకు. మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. కింద ఆయిల్ మొత్తం చుట్టూ రుద్ది బటర్ పేపర్ పెట్టుకొని దానిపైన ఆయిల్ పెట్టుకొని కేక్ బ్యాటర్ వేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం పట్టించాలి గిన్నెకు. డ్రై ఫ్రూట్స్లో 1/2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను బాదాం, పిస్తా, కాజు తీసుకున్నా. ఈ విధంగా కలుపుకొని కేక్ బ్యాటర్లో వేసుకుందాము. సగం పైనుంచి వేసుకుంటాను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ని పైనుంచి వేసుకుందాము. ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎయిర్ బబుల్స్ ఉంటే ఏమైనా ఉంటే పోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటాము. గిన్నె కానీ, కడాయి కానీ, లేకపోతే కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు. దీంట్లో ఒక స్టాండ్ వేసుకుందాము. హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాం గిన్నెను. 5 నిమిషాలు ప్రీహీట్ అయింది గిన్నె. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేము. ఇప్పుడు కేక్ బ్యాటర్ గిన్నెలో స్టాండ్ పైన మధ్యలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 35 నిమిషాల పాటు బేక్ చేసుకుందాము. తర్వాత చెక్ చేసుకుందాం కేక్ను ఒకసారి. మూత తీసి చూద్దాం ఒకసారి.
30 నిమిషాలకు ఒకసారి చెక్ చేసిన చాకుకు అంటుకుంది కొంచెం పిండి. మళ్ళీ కొద్దిసేపు పెట్టిన 5 నిమిషాలు, చాకుకి ఏమీ అంటుకోలేదు. అంటే కేక్ చక్కగా బేక్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కేక్ టిన్ ఇంట్లోనే ఉంచకూడదు, కేక్ టిన్ బయటికి తీసి పెట్టుకుందాము. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ టిన్లో నుంచి కేకుని బయటికి తీయాలి. కేక్ పూర్తిగా చల్లగైంది. ఇప్పుడు కేక్ చుట్టూ మనం చాకుతో ఒకసారి కదిలిస్తాము. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే కేక్ ముక్కలుగా అయిపోతుంది. ప్లేట్లోకి తీసుకుందాము. వావ్, సూపర్. కేక్ చాలా బాగా వచ్చింది. మనం కావాలంటే పైనుంచి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.